నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కొత్తపేట బస్టాండ్ సెంటర్ సమీపంలో గ్రామీణ పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించేందుకు అన్న క్యాంటీన్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనందరావు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 62 అన్న క్యాంటీన్లు ప్రారంభమైన నేపథ్యంలో కొత్తపేటలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రావడం విశేషంగా నిలిచింది. అన్న క్యాంటీన్ ప్రారంభం రోజున ఎమ్మెల్యే కుమారుడు కృష్ణ సందీప్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంటీన్ నిర్వహణకు ఆ రోజు అయ్యే సుమారు 14,000 రూపాయల ఖర్చును విరాళంగా అందించారు. ఈ చర్యకు స్థానిక ప్రజలు అభినందన తెలిపారు. అనంతరం కొత్తపేట ఏరియా ఆసుపత్రిలో నూతనంగా అభివృద్ధి చేసిన వార్డులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్థాపనే పేద ప్రజల సంక్షేమం, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళని కనీస అవసరాలైన తిండి, బట్ట, నీడ అందించడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని ఆనాడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసమే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతంగా పాటుపడుతూ ఉంది. అందుకే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా అన్నా క్యాంటీన్ని ఎన్టీ రామారావు గారి పేరు మీదుగా ప్రారంభించడం జరిగింది. అనేక మంది పేద ప్రజలకి 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయల చొప్పున 400 మందికి 300 మందికి వందలాది క్యాంటీన్లతో ఆనాడు నిర్వహించడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం చేశారు. అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. మరలా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వంలో అన్నా క్యాంటీన్లు వెంటనే తిరిగి ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు 3 పూటల భోజనం అందిస్తూ ఉన్నాయి. పేద ప్రజల కడుపు నిండుతూ ఉన్నాయి. అందరికీ కూడా పట్టెడు అన్నమైనా ఉండాలి, ఆకలితో ఎవరు ఉండకూడదనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో భాగంగా అన్నా క్యాంటీన్లు 207 నడుస్తూ ఉన్నాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరలా 62 క్యాంటీన్లు ప్రారంభిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈనాడు కొత్తపేటలో క్యాంటీన్ ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పుడు 400 మందికి 5 రూపాయలకే భోజనం, ఈ మధ్యాహ్న భోజనం ఒక 10 నిమిషాల్లో ప్రారంభించబోతూ ఉన్నాం. ఆ భోజనానికి కూడా నా కుమారుడు బండారు కృష్ణ సందీప్ పేరు మీదుగా కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ రోజున తన పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా మరి యొక్క 8,80,00,000 మందికి ఇంతవరకు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టడం జరిగిందని ఎంతో సంతోషంతో తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు 2,10,000 మందికి అన్నా క్యాంటీన్ల ద్వారా 3 పూటల భోజనం పెడతా ఉన్నారు. ఈనాడు కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా శుభ పరిణామం. త్వరలోనే రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని నేను ప్రతిపాదనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు కూడా అందివ్వడం జరిగింది. తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలో రావులపాలెంలో కూడా అన్నా క్యాంటీన్ ప్రారంభించడానికి మా నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అన్నా క్యాంటీన్లు మరి ఈనాడు ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. పట్టెడు అన్నం పెట్టే ప్రజలు ఈనాడు ఏ ప్రభుత్వం వల్ల పట్టెడు అన్నం ఏ ప్రభుత్వం ప్రజలకు పెడతా ఉంది, లేదా విధ్వంసం, అరాచకం ఏ ప్రభుత్వంలో ఏ నాయకులు విధ్వంసం సృష్టించారు, అన్నం పెట్టే పార్టీ కావాలా, విధ్వంసం సృష్టించే పార్టీలు కావాలనేది మొన్న ఎన్నికల్లోనే ప్రజలు తీర్పు ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఇక చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మోడీ గారైనా ఎన్డీఏ కూటమి లక్ష్యం ఒకటే, పేద ప్రజలను ఆదుకోవటం. చాలా గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్లు. రావులపాలెం మంచి సెంటర్లో హాస్పిటల్స్ లేదా ప్రభుత్వ కార్యాలయాలు నడుమ ఈ యొక్క అన్నా క్యాంటీన్ ఇక్కడ ప్రారంభించడం చాలా బాగుంది. ఇది చాలామంది పేద ప్రజానికల యొక్క ఆకలిని తీర్చుతుంది. ఇది కంటిన్యూ అవుతుంది. మొదటి విడతగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ముందు అందివ్వడం జరుగుతుంది. తర్వాత సాయంత్రం వేళ కూడా
భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్లు ఎవరైనా స్పాన్సర్ చేద్దాం అనుకున్న వారు కూడా వారి యొక్క శుభ కార్యక్రమాలకో, పుట్టినరోజుకో, పెళ్లి రోజులకో, ఇతర కార్యక్రమాలకో వారు కూడా స్పాన్సర్ చేసుకునే అవకాశం ఉంది. ఇది పేద ప్రజల కోసం ఉద్దేశించిన కార్యక్రమం. అటువంటి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కడుపు కొట్టారు. అందుకే ఫలితం అనుభవించారు. ఈనాడు మరలా చంద్రబాబు నాయుడు గారు తిరిగి అన్నా క్యాంటీన్లు తెరిచారు. ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించే అదృష్టం నాకు కలగడం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ పేద ప్రజలందరూ కూడా ఎవరైతే నిజంగా ఆకలి బాధతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి అన్నార్థులందరూ కూడా ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా వారు ఒక చక్కటి భోజనం వారు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందం గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నా క్యాంటీన్ను ప్రారంభించిపోతున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే వినాదంతో 1982లోని ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి పేద ప్రజలకి కూడు గుడ్డ నీడ అందించారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మన చంద్రబాబు నాయుడు గారు పార్టీని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజలు ఒక సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అందులోనే మన పేద ప్రజలకి భోజనం అనేది కల్పించారు. అన్నా క్యాంటీన్లు పెట్టి ఇప్పటికే రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లు రన్ అవుతున్నాయి. ఈరోజు 62 కేంద్రాలు ప్రారంభించిపోతున్నారు. అందులో భాగంగా ఈరోజు కొత్తపేటలో కూడా ప్రారంభిస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి మన అందరికీ తెలుసు ఈ అన్నా క్యాంటీన్లు తీసేసి ప్రజలకి ఫుడ్ లేకుండా చేశారు. అది చాలా దారుణం. ప్రజలు కూడా తెలుసుకోవాలి తెలుగుదేశం పార్టీయే పేద ప్రజలు కూడా అండగా ఉండి వాళ్ళకి సంక్షేమం కానీ అన్నీ కూడా చూస్తారని ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నారు రాష్ట్రం అంతాని. ఇంకా ఈ మొత్తం ఇప్పటికీ 269 కదండి 269 కేంద్రాలు మనం ఈరోజు మన రాష్ట్రంలో అన్నా కేంద్రం ప్రారంభించిపోతున్నాం. కాబట్టి ఇంకా ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా అన్నా కేంద్రాలు ప్రారంభిస్తారు. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.